Hello friends, welcome to LTX classes, welcome to the Hindu editorial analysis. LTX క్లాసెస్లో ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ రన్ అవుతుంది. కేవలం 29,999 రూపాయలకే మీకు యూపీఎస్ ఇన్ఫినిటీ ఫుల్ కోర్స్ యాక్సెస్ లభిస్తుంది. కాకపోతే విత్ 1 year వ్యాలిడిటీ. ఇక్కడ మీకు వ్యాలిడిటీ అనేది వచ్చింది. అదే మీరు 2 years వ్యాలిడిటీకి వెళ్తే మీకు 40,000కి, అలాగే లైఫ్ టైం వ్యాలిడిటీకి వెళ్తే 50,000కి కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు నచ్చిన ఆప్షన్ మీరు చూస్ చేసుకొని మీరు జాయిన్ కావచ్చు. ఏ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 15th August లోపు జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ ఫీజు అనేది వ్యాలిడ్. దిస్ ఈజ్ అవర్ వెబ్సైట్లో డైరెక్ట్గా కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఇవాల్టి ఆర్టికల్ దట్ 70s షో అని చెప్పి రాశారు. 70s షో అంటే అర్థం ఏంటి, ఏ యాంగిల్లో చెప్పారంటే 1970sలో మనకి లైసెన్స్ రాజు ఉండేది. అంటే ఏదన్నా ఇంపోర్ట్ చేయాలంటే లైసెన్స్ ఉండాలి, ఎక్స్పోర్ట్ చేయాలంటే లైసెన్స్ ఉండాలి, కొత్త బిజినెస్ పెట్టాలంటే లైసెన్స్ ఉండాలి, బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి, క్వాంటిటీ అవుట్పుట్ పెంచాలన్నా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. ప్రతి దానికి కూడా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరాలు ఉండేవి. తర్వాత 1990sలో మనకి ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చిన తర్వాత లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. అందులో లిబరలైజేషన్ అనే పాయింట్ ఏం చేసిందంటే లైసెన్స్ రాజుని బ్రేక్ చేసింది. సో ఇప్పుడు కొత్తగా బిజినెస్ పెట్టడం అనేది చాలా తేలికైంది. ప్రతిదానికి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్స్పోర్ట్ చేయాలన్నా, ఇంపోర్ట్ చేయాలన్నా లైసెన్సులు తీసుకోవాల్సిన అవసరం లేని పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వం కల్పించి బిజినెస్ సులభతరం చేసింది. కానీ మళ్ళీ ఇప్పుడు కంప్యూటింగ్ డివైసెస్ ఇంపోర్ట్స్కి సంబంధించి లైసెన్స్ తీసుకోవాలి అన్నట్టు ఒక ప్రపోజల్ పెడుతోంది ప్రభుత్వం. ఇది ఎలా ఉందంటే మళ్ళీ వెనక్కి వెళ్తున్నట్టుగా, ఇట్ లుక్స్ లైక్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ఓల్డ్ సినారియో అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అందుకే ఇక్కడ ఏం రాశారు, ద ప్రపోజ్డ్ లైసెన్సింగ్ ఫర్ కంప్యూటింగ్ డివైసెస్ ఇంపోర్ట్స్ డెంట్స్ ఇండియాస్ క్రెడిబిలిటీ. క్రెడిబిలిటీ అంటే విశ్వసనీయత. ఇండియా యొక్క విశ్వసనీయతని డెంట్ అంటే డ్యామేజ్ చేయడం. మామూలుగా డెంట్ పడింది అంటే లొత్త పడింది అంటారు గ్లాస్కి, ఒక కొండకి. సో ఇండియా యొక్క క్రెడిబిలిటీకి దెబ్బ తగులుతుంది దీనివల్ల. అంటే ఇంపోర్ట్స్, కంప్యూటింగ్ డివైసెస్ ఇంపోర్ట్స్ పైన మీరు లైసెన్సింగ్ నామ్స్ పెట్టి కర్బ్స్ అంటే నియంత్రణలు పెడితే దానివల్ల ఇన్వెస్టర్స్ 1కి 10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. మన క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. అంటే ఒక స్టేబుల్ పాలసీ ఎన్వైరన్మెంట్ ప్రభుత్వం కల్పించలేని స్థితిని అది క్రియేట్ చేస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. మార్కింగ్ ఎ సడన్ అండ్ షార్ప్ షిఫ్ట్ ఇన్ ఇండియాస్ ఫారిన్ ట్రేడ్ పాలసీ, ద కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ ఆన్ August 3 notified restrictions on imports of laptops, personal computers, tablets and servers, making it compulsory for importers to secure a license. చూసారా, మార్కింగ్ ఎ సడన్ అండ్ షార్ప్ షిఫ్ట్ ఇన్ ఇండియాస్ ఫారిన్ ట్రేడ్ పాలసీ. ఫారిన్ ట్రేడ్ పాలసీలో ఒక సడన్ అండ్ షార్ప్ షిఫ్ట్ని తీసుకొస్తూ ప్రభుత్వం ఏం చేసింది, కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ ఏం చేసింది, August 3 రెస్ట్రిక్షన్స్ని నోటిఫై చేసింది. కొత్తగా మేము రెస్ట్రిక్షన్స్ తీసుకొస్తున్నాము. ఏ విషయంలో, ఆన్ ఇంపోర్ట్స్ ఆఫ్ ల్యాప్టాప్స్. మీరు ల్యాప్టాప్స్ ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నా, పర్సనల్ కంప్యూటర్స్ ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నా, ట్యాబ్లెట్స్ లేదా సర్వర్స్ ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నా, నౌ దేర్ ఆర్ సర్టెన్ రెస్ట్రిక్షన్స్ దట్ యూ నీడ్ టు స్టిక్ టు అని చెప్తోంది. అండ్ మేకింగ్ ఇట్ కంపల్సరీ ఫర్ ఇంపోర్టర్స్ టు సెక్యూర్ లైసెన్స్. ఇంపోర్టర్స్ లైసెన్స్ని సెక్యూర్ చేసుకోవాలి ప్రభుత్వం దగ్గర అని కొత్త రూల్ అనేది తీసుకొచ్చింది. అయితే ఎందుకట చూద్దాం. ద కర్బ్స్ అంటే నియంత్రణలు వర్ టు కిక్ ఇన్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్తో అవి రావాల్సింది. రాట్లింగ్ ద ఎంటైర్ సప్లై చైన్ ఇంక్లూడింగ్ షిప్మెంట్స్ ఇన్ ట్రాన్సిట్. రాట్లింగ్ అంటే డిస్టర్బ్ చేయడం, కంప్లీట్గా ఎంటైర్ సప్లై చైన్ని డిస్టర్బ్ చేస్తూ, ట్రాన్సిట్లో ఉన్న షిప్మెంట్స్ని కూడా ఎంటైర్ సప్లై చైన్ అంటే ట్రాన్సిట్ అంటే వస్తున్న దారిలో ఉన్న వాటిని కూడా డిస్టర్బ్ చేస్తూ, ర్యాటిల్ చేస్తూ రావాల్సింది మొత్తం డిస్టర్బ్ చేసే, ఒక అప్సెట్ చేసే సిచ్యువేషన్. అండ్ ఇగ్నైటింగ్ ఫియర్స్ ఆఫ్ షార్టేజెస్ అండ్ ప్రైస్ సర్జెస్ ఎస్పెషల్లీ అహెడ్ ఆఫ్ ద ఫెస్టివ్ సీజన్. మనకి ఎప్పుడు కూడా ఈ పర్టికులర్ దసరా దివాళీ సీజన్ ఫెస్టివ్ సీజన్ అంటాము. ఎలక్ట్రానిక్ గుడ్స్ కానీ, వైట్ గుడ్స్ కానీ ఎక్కువగా సేల్స్ అయ్యేవి, ట్రాన్సాక్షన్స్ అయ్యేది ఈ పర్టికులర్ సీజన్లోనే. సో ఈ సీజన్లో సేల్స్ ఉంటాయని ముందు నుంచే ఈ కంపెనీ వాళ్ళందరూ కూడా డిఫరెంట్ ఈ ట్రేడర్స్ వీళ్ళందరూ కూడా ఇంపోర్ట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటారు స్టాక్ని. ఈ టైంలో ఈ కర్బ్స్ని తీసుకొచ్చి ప్రభుత్వం వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి వచ్చింది. ద గవర్నమెంట్ సాట్ టు సజెస్ట్
దిస్ వాజ్ ప్రైమరీలీ డ్రివెన్ బై సెక్యూరిటీ కన్సర్న్స్. ప్రభుత్వం ఎందుకు ఇదంతా చేస్తున్నామని క్వశ్చన్స్ వస్తాయి కదా. ప్రభుత్వం ఏమని చెప్తోంది అంటే ప్రైమరీ కన్సర్న్ ఏంటి అంటే సెక్యూరిటీ కన్సర్న్స్. అంటే ఈ మెజారిటీ ఇంపోర్ట్స్ అన్నీ కూడా చైనా నుంచి వస్తాయి. ఈ చైనీస్ డివైసెస్లో మన ఇండియా డేటాని గ్యాదర్ చేయడానికి వాళ్ళు ఏమన్నా అమరుస్తున్నారేమో అని మాకు డౌట్ ఉంది లోపల అదనమాట. సో సెక్యూరిటీ కన్సర్న్స్ వల్లే మేము ఈ లైసెన్సింగ్ రిక్వైర్మెంట్ పెడుతున్నాము అని ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేసింది. సో ఆ ఉద్దేశం, ఆ భయం ఏంటి, ఆ కన్సర్న్స్ ఏంటి, ఇంపోర్టెడ్ డివైసెస్ కుడ్ బి యూజ్డ్ ఫర్ సర్వీలెన్స్, మనల్ని సర్వీలెన్స్ చేయడానికి. జస్ట్ యాజ్ మొబైల్ ఫోన్స్ కుడ్ హ్యావ్ స్పైవేర్, ఎందుకంటే మొబైల్ ఫోన్స్లో స్పైవేర్ ఉండే అవకాశం ఉంది కదా, మనం చేస్తున్న ప్రతి పని తెలుసుకునే అవకాశం ఉంది కదా. సో సిమిలర్గా ఈ డివైసెస్ని ఉపయోగించి మనల్ని సర్వీలెన్స్ చేసే అవకాశం ఉంటుంది. సో అది మనకి భద్రతాపరమైన ఇష్యూస్ నెలకొనే అవకాశం ఉంది అని ప్రభుత్వం యొక్క భయం. ఇట్ వాజ్ ఆల్సో ఎ రాదర్ బ్లంట్ నడ్జ్ for IT hardware producers to set up manufacturing bases in India by tapping a production linked incentive scam which has found few takers. ఒక రకంగా ఈ పర్టికులర్ డెసిషన్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ ఎ రాదర్ బ్లంట్ నడ్జ్ అంటే పుష్, బ్లంట్గా అంటే ఇది సాఫ్ట్గా కాదు, జెంటిల్గా కాదు, బ్లంట్గానే ఒక రకంగా పుష్ చేసినట్టు. ఈ ఐటీ హార్డ్వేర్ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఇక్కడ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ బేసెస్ని పెట్టండి, ఇక్కడే ప్రొడ్యూస్ చేయండి, మేము ఇస్తున్న ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ని ఉపయోగించుకోండి. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏం చేస్తుంది, ఇఫ్ యూ ఇంక్రీజ్ ప్రొడక్షన్ లెవెల్స్, మీరు ప్రెజెంట్ ఉన్న ప్రొడక్షన్ లెవెల్కి నుండి ఎడిషనల్గా మీరు ఇంక్రిమెంటల్ ప్రొడక్షన్ తీసుకొస్తే ప్రభుత్వం కొన్ని ఇన్సెంటివ్స్ లైక్ ట్యాక్స్ బ్రేక్స్ రూపంలో కావచ్చు, సబ్సిడీస్ రూపంలో కావచ్చు, కొన్ని ఇన్సెంటివ్స్ ప్రభుత్వం ఇస్తుంది. ఆ స్కీమ్ను ఉపయోగించుకొని మీరు ఇక్కడే ప్రొడక్షన్ చెయ్యండి అని ఇండైరెక్ట్గా, ఇన్ఫ్యాక్ట్ డైరెక్ట్గానే వాళ్ళని పుష్ చేస్తున్నట్టు అనమాట. అంటే ఇంపోర్ట్ చేయడం అనేది కష్టతరం చేయడం ద్వారా ఇక్కడే మీరు పెట్టుకోండి అని చెప్పి ఒక రకంగా ఇండైరెక్ట్గా చెప్తున్నట్టు. కాకపోతే ప్రభుత్వం ఆల్రెడీ ఈ స్కీమ్ పిఎల్ఐ స్కీమ్ పెట్టి ఇక్కడే పెట్టడం చెప్పినప్పటికీ ఫ్యూ టేకర్స్ అంటే ఎక్కువ మంది దాన్ని తీసుకోలేదు. హ్యాస్ ఫౌండ్ ఫ్యూ టేకర్స్ అంటే నో బడీ టుక్ ఇట్, అంటే ఆ స్కీమ్ని ఎవరు ఉపయోగించుకోవడానికి ముందుకు రావట్లేదు. సో అట్లాంటి వాళ్ళని కదిలించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది అని చెప్తున్నారు. బట్ కాంప్లెక్స్ పీసీ కాంపోనెంట్ వాల్యూ చైన్స్ కెనాట్ క్రాప్ అప్ ఓవర్ నైట్. పీసీ కాంపోనెంట్ వాల్యూ చైన్స్ అని ఒకేసారి రాత్రికి రాత్రే పుట్టుకొస్తాయా? ఈజ్ ఇట్ పాసిబుల్? నో. ఎందుకంటే ఒకటే కాదు, దాంట్లో చిప్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి కదా, మదర్ బోర్డ్ అని, చిప్స్ అని, అవని ఇవని, దర్ ఆర్ సో మెనీ థింగ్స్. And concerns also flared up about how this may hit India's software and IT enabled services export prowess. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీనివల్ల ఇంకా కొన్ని ఆందోళనలు వచ్చాయి, కన్సర్న్స్ వచ్చాయి. ఏమని, ఇది మన సాఫ్ట్వేర్ మరియు ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ యొక్క ఎక్స్పోర్ట్ కెపాసిటీని దెబ్బ కొట్టే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మన ఐటీ కంపెనీసే కదా ఎక్కువగా వీటిని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు సరైన వస్తువుని ఇంపోర్ట్ చేసుకునే అవకాశం లేకపోతే వీళ్ళకి ఎఫిషియన్సీ దెబ్బతినే అవకాశం ఉండొచ్చు. దానివల్ల ఎక్స్పోర్ట్స్ అనుకున్న టైంలో, అంటే వీళ్ళు ప్రాజెక్ట్స్ డెలివరీ విషయంలో కావచ్చు, వేరే విషయాల్లో కావచ్చు, క్వాలిటీ ఏమైనా తగ్గే అవకాశం ఉంటుందేమో అన్న భయాలు కూడా వచ్చాయి. ప్రోవెస్ అంటే స్కిల్ అన్నట్టు, ఎక్స్పోర్ట్స్లో మనకున్న స్కిల్ ఏమైనా దెబ్బతినే అవకాశం ఉందా అన్న భయాలు కూడా వచ్చాయి. సెన్సింగ్ ఎ బ్యాక్లాష్, అండ్ ప్రభుత్వానికి అర్థమైంది బ్యాక్లాష్ అంటే ఒక కైండ్ ఆఫ్ తిరుగుబాటు లాగా అన్నమాట, యాంగ్రీ రియాక్షన్ అన్నట్టు. సో మనం తీసుకున్న నిర్ణయానికి మార్కెట్ యాంగ్రీగా రియాక్ట్ అవుతుందన్న విషయాన్ని ప్రభుత్వం సెన్స్ చేసి ద గవర్నమెంట్ వెంట ఇంటూ డ్యామేజ్ కంట్రోల్, ప్రభుత్వం డ్యామేజ్ కంట్రోల్ మోడ్లోకి వెళ్ళింది. డిఫరింగ్ ద కర్బ్స్ టిల్ November 1st. DEFER, డిఫర్ అంటే పోస్ట్ పోన్ చేయడం. సో ఈ కర్బ్స్ అంటే నియంత్రణల్ని November 1st వరకు వాయిదా వేసింది. అండ్ ప్రామిసింగ్ ఎక్స్పిడీషియస్ అప్రూవల్స్ టు లైసెన్స్ రిక్వెస్ట్. మీరు లైసెన్స్ రిక్వెస్ట్ పెట్టగానే మేము అప్రూవల్స్ ఇస్తాము, ఎక్కువ టైం తీసుకోము, ఫాస్ట్గా, ఎక్స్పిడీషియస్ అంటే క్విక్ అనమాట, తొందరగా అప్రూవల్స్ ఇస్తామని కూడా ప్రామిస్ చేసింది. వైల్ మినిస్టర్స్ అసర్టెడ్ దిస్ వాజ్ నాట్ ఎ రిటర్న్ టు ద లైసెన్స్ రాజ్ ఎరా. మీరు భయపడక్కర్లేదు, 1960s 70sలో ఉండే లైసెన్స్ రాజ్కి మనం వెళ్ళట్లేదు, అటువంటి పరిస్థితి కాదు, మీకు ఇమీడియట్గా అప్రూవల్స్ ఇప్పించే బాధ్యత మాది, సెక్యూరిటీ కన్సర్న్స్ వల్లే చేస్తున్నాం తప్పితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు అని మినిస్ట్రీ చెప్తోంది. ఈవెన్ ఇఫ్ ఇంపోర్ట్ లైసెన్సెస్ విల్ బి ఇష్యూడ్ ఇన్ మినిట్స్ యాజ్ ఇండికేటెడ్, ద ఎంటైర్ స్పెక్టకల్ ఈజ్ ఎ హాక్ బ్యాక్ టు ద ఎర్లీ డేస్ ఆఫ్ ఇండియాస్ ఐటీ ఇండస్ట్రీ దట్ వాస్ గ్రాడ్యువల్లీ ఫ్రీడ్ అప్ త్రూ ద 1970s, 80s, and industry players are likely to remain on edge till the licensing criteria become clear. ఒకవేళ ప్రభుత్వం చెప్పినట్టుగా నిజంగానే కొన్ని నిమిషాల్లోనే మీరు ఇంపోర్ట్ లైసెన్సెస్ అనేవి ఇచ్చినప్పటికీ ఇప్పుడు జరుగుతున్న ఈ స్పెక్టకల్ ఏదైతే ఉందో, ఇప్పుడు జరుగుతున్న ఈ దృశ్యం ఏదైతే ఉందో, ఈ ఈక్వేషన్స్, ఇప్పుడు జరుగుతున్న ఈ సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో, ఇదంతా ఇట్స్ ఎ హాక్ బ్యాక్ అంటే గోయింగ్ బ్యాక్ అన్నట్టు అనమాట. దేనికి? టు ఎర్లీ డేస్ ఆఫ్
ఐటీ ఇండస్ట్రీ, ఇండియా ఐటీ ఇండస్ట్రీ వచ్చిన కొత్తల్లో మనకి ఏవైతే పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితికి మళ్ళీ మనల్ని తీసుకెళ్ళినట్టుగా కనిపిస్తోంది. ఇవోక్ ఓల్డ్ థింగ్స్, అంటే ఓల్డ్ టైంలో ఏం జరిగాయో ఆ రోజుల్ని గుర్తు చేసేలాగా ఇప్పుడు జరుగుతున్న సన్నివేశాలు, ఇప్పుడు జరుగుతున్న అంశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. అండ్ దట్ వాస్ గ్రాడ్యువల్లీ ఫ్రీడ్ అప్ త్రూ ద 1970s అండ్ 1980s. ఇప్పుడు 1970s 1980sలో మెల్లగా ఈ లైసెన్స్ రాజు నుంచి మెల్లగా ఫ్రీ అప్ అయ్యి 1990s కల్లా కంప్లీట్గా లిబరలైజ్ అయ్యింది. అండ్ ఇండస్ట్రీ ప్లేయర్స్ ఆర్ ఆల్సో లైక్లీ టు రిమైన్ ఆన్ ఎడ్జ్. ఇండస్ట్రీ ప్లేయర్స్ కూడా దే మైట్ రిమైన్ ఆన్ ఎడ్జ్, అంటే భయపడుతూ ఉండొచ్చు ఏం జరుగుతుంది టిల్ ది లైసెన్సింగ్ క్రైటీరియా బికమ్ క్లియర్. అసలు లైసెన్సింగ్ క్రైటీరియాలో ఏం పెడతారు, ఏ రూల్స్ పెడతారు, లైసెన్స్ రావాలంటే మనం ఏమేమి సబ్మిట్ చేయాలని అడుగుతారు, అదంతా క్లారిటీ వచ్చేంత వరకు దే ఆర్ లైక్లీ టు రిమైన్ ఆన్ ఎడ్జ్. దే ఆర్ లైక్లీ టు రిమైన్ ఆన్ ఎడ్జ్. ఇది ఒక సిచ్యువేషన్. వుడ్ ఇంపోర్టర్స్ నీడ్ టు జస్టిఫై ఇంపోర్ట్స్ ఆఫ్ కట్టింగ్ ఎడ్జ్ డివైసెస్ ఆర్ ఎ సాఫ్ట్వేర్ ఫర్మ్ నీడ్ టు సబ్మిట్ ప్రూఫ్ ఆఫ్ న్యూ హైర్స్ ఆర్ ఫ్రెష్ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ టు సెక్యూర్ లైసెన్సెస్? తెలియదు మనకి. ఇంపోర్టర్స్ ఎందుకు ఇంపోర్ట్స్ చేసుకుంటున్నామని జస్టిఫికేషన్ ఏమైనా అడుగుతారా, లేదా సాఫ్ట్వేర్ ఫర్మ్ ఎంతమంది కొత్త వాళ్ళని హైర్ చేసామని చెప్పి ప్రూఫ్ ఏమైనా అడుగుతారా, లేదా ఫ్రెష్ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఇన్ని వస్తున్నాయని చెప్పి ఏమైనా అడుగుతారా అనేది మనకు తెలియదు. ఇఫ్ పీసీ అండ్ ట్యాబ్లెట్ ఇంపోర్ట్స్ విచ్ ఫెల్ ఆల్మోస్ట్ 28% in 2022-23 to $5.3 billion are causing security fears because many come from China, the government can mandate testing norms to verify shipments. నిజంగా చైనా నుంచి వస్తున్నాయి కాబట్టే మనం భయపడుతూ ఉన్నట్లయితే మనం టెస్టింగ్ నామ్స్ని ప్రభుత్వం మ్యాండేట్ చేయొచ్చు. అంటే వచ్చిన ప్రతిదాన్ని కొన్ని రకాల టెస్టులు చేయించుకోవాలి మీరు అని నామ్స్ ఏమైనా పెట్టొచ్చు. ఇఫ్ ద ఇంటెంట్ ఈస్ టు స్పర్ ఇన్వెస్ట్మెంట్స్, ఒకవేళ నిజంగా భారతదేశంలోనే అంటే మీకు సెక్యూరిటీ కన్సర్న్సే మెయిన్ రీజన్ అయితే టెస్టింగ్ నామ్స్ పెట్టుండొచ్చు, లేదా ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ని ఎంకరేజ్ చేయడమే ఆబ్జెక్టివ్ అయితే, ఇంటెంట్ ఉద్దేశ్యం అయితే, it is difficult to bully global majors into committing large outlays at virtual gunpoint because they have other easier to business alternatives around the world. నిజంగా భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్స్ చేయించడం కోసమే బలవంతంగా నియంత్రణలో పెడితే మాత్రం అది జరుగుతుందా జరగదని మనం చెప్పలేము. ఎందుకంటే ఈ గ్లోబల్ మేజర్స్ అంటే పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీస్ని బుల్లీ చేయడం అంటే భయపెట్టడం అంత తేలిక కాదు. నువ్వు కాకపోతే ఇంకొకటి అన్నట్టు వాళ్ళు దే హ్యావ్ అదర్ ఆల్టర్నేటివ్స్, ఇండియా కాకపోతే వేరే ఆల్టర్నేటివ్ ఉందని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉంది. వేరే చోట ఈజియర్ టు డూ బిజినెస్ అంటే ఇంకా బిజినెస్ చేయడానికి ఇంకా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉన్న కంట్రీస్ని వాళ్ళు వెతుక్కొని వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు. ఎనీ ఇంక్రీజ్ ఇన్ కాస్ట్స్ ఆర్ లిమిటేషన్స్ ఆన్ డివైస్ ఆప్షన్స్ వుడ్ ఆల్సో ఎంప్లాయ్ కొలేటరల్ డ్యామేజ్ ఫర్ ఇండియాస్ కన్స్యూమర్స్. మీరు కాస్ట్ ఏమైనా పెరిగినా, డివైస్ ఆప్షన్స్లో లిమిటేషన్ మన చాయిస్ ఏమైనా తగ్గినంటే కొన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ ఇంపోర్ట్ చేయడం మానేస్తే కన్జ్యూమర్ చాయిస్ లిమిట్ అయిపోతుంది. అది ఏం చేస్తుంది? ఇట్ వుడ్ ఎంప్లాయ్ కొలేటరల్ డ్యామేజ్ ఫర్ ఇండియాస్ కన్స్యూమర్స్కి అది ఒక కొలేటరల్ డ్యామేజ్ లాగా. కొలేటరల్ డ్యామేజ్ అంటే అర్థం ఏంటి? సెకండరీ డ్యామేజ్. ఫర్ ఎగ్జాంపుల్ 2 దేశాల మధ్య వార్ జరుగుతుంది అనుకోండి, మిలిటరీకి వార్ జరిగినప్పుడు మధ్యలో సివిలియన్స్ కొంతమంది చచ్చిపోతారు. మిలిటరీ వాళ్ళు చనిపోవడం ప్రైమరీ డ్యామేజ్, ఆబ్వియస్గా వార్ అన్నప్పుడు మిలిటరీ వాళ్ళు చనిపోతారు. కానీ ఈ ప్రాసెస్లో కొంతమంది సివిలియన్స్ చనిపోతే, కొంతమంది ఇల్లు కూలిపోతే దాన్ని మనం సెకండరీ డ్యామేజ్ అంటాం. అంటే అన్ఎక్స్పెక్టెడ్ అన్ఇంటెండెడ్ డ్యామేజ్, అది దాన్ని కొలేటరల్ డ్యామేజ్ అని చెప్పి అంటాం. అంటే ఇక్కడ ఇంపోర్టర్సు, ఎక్స్పోర్టర్సు, సెక్యూరిటీ కన్సర్న్స్ వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తీసుకునే చర్య వల్ల ఈ ఇంపోర్టరో లేకపోతే ఎక్స్పోర్టరో కంపెనీ వాళ్ళు సఫర్ అవ్వడం అనేది ప్రైమరీ డ్యామేజ్. దానివల్ల కన్జ్యూమర్ సఫర్ అయ్యే పరిస్థితి వచ్చింది అనుకోండి, అది సెకండరీ ఆర్ కొలేటరల్ డ్యామేజ్ అని మనం చెప్పొచ్చు. అది ఈ కొలేటరల్ డ్యామేజ్ అనే పదాన్ని ఈ రకంగా మీరు అర్థం చేసుకోవాలి. For many households and small enterprises, this is not just about crossing the digital divide, but also access to government services increasingly going online in a digital India. ఇక్కడ డిజిటల్ డివైడ్ అనే పదాన్ని వాడారు. డిజిటల్ డివైడ్ అంటే అర్థం ఏంటి? వీఆర్ డివైడెడ్ బై అవర్ యాక్సెస్ టు డిజిటల్ ఎడ్యుకేషన్ ఆర్ డివైసెస్. అంటే కొన్ని ఇప్పుడు ఇద్దరి మధ్య అంతరాలు అనేవి ఎలా ఉన్నాయంటే, ఒకరి దగ్గర ల్యాప్టాప్ ఉంది, ఇంకోటికి లేదు. ఒకరి దగ్గర ఐప్యాడ్ ఉంది, ఇంకోటికి లేదు. ఒకడు ఆన్లైన్లో కోర్సులు వినగలుగుతున్నాడు, ఇంకొకటి వినలేకపోతున్నాడు.
సో దెన్ దెర్ ఈజ్ అ డిజిటల్ డివైడ్ బిట్వీన్ దీస్ టూ పీపుల్. సో ఈ డిజిటల్ డివైడ్ని ఓవర్కమ్ చేయాలంటే ఈ డివైసెస్కి యాక్సెస్ లేని చాలామందికి మనకు అందించాల్సిన అవసరం ఉంది. అలాంటిది ఆ డివైస్ ఇంపోర్ట్స్ పైన మనం ఇప్పుడు ఈరోజు నియంత్రణలు పెడితే ఈ డిజిటల్ డివైడ్ అనేది కంటిన్యూ అవ్వచ్చు. ఒకవేళ కాస్ట్ పెరిగిపోయింది అనుకోండి, పేదవాడు దాన్ని యాక్సెస్ చేయలేని పరిస్థితి రావచ్చు. దానివల్ల ఈ అంతరాయాలు ఇంకా పెరుగుతాయి కానీ తగ్గవు. ఇంకా ఇప్పుడు ఈ డిజిటల్ డివైడ్ని క్రాస్ చేయడం ఒకటే కాదు, వీటిని కొనడం. ఇప్పుడు ఈ రోజుల్లో గవర్నమెంట్ సర్వీసెస్ పొందాలన్నా మనకి ఆన్లైన్ యాక్సెస్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. మెజారిటీ ఆఫ్ గవర్నమెంట్ సర్వీసెస్ ఆర్ అవైలబుల్ ఆన్లైన్. కాబట్టి డివైస్ యాక్సెస్ లేకుండా చాలా కష్టమయ్యే పరిస్థితులు మనకి నెలకొన్నాయి. టేకెన్ టుగెదర్ విత్ సమ్ రీసెంట్ పాలసీ ప్లాయ్స్, రీసెంట్గా ఇంకొన్ని పాలసీ మనం తీసుకొచ్చిన ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంకొన్ని పాలసీ ప్లాయ్స్ ఏమున్నాయి, సచ్ యాజ్ 28% GST దేని మీద, గేమింగ్ పైన. ఈ ఎటువంటి గేమింగ్ పైన? మీకు ప్లాయ్ అంటే యాక్షన్ అని, ఒక యాక్షన్ ప్లాన్ అని అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం తీసుకుని ఇంకొన్ని పాలసీ యాక్షన్స్ మీరు తీసుకుంటే ఏంటి, 28% GST ఆన్ గేమింగ్ బెట్స్, బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్, ఈ మనకి రమ్మీలు ఇలాంటి వాటిపైన 28% GST విధించింది. అండ్ ఫ్రీజ్ ఇన్ ప్రైసెస్ ఆఫ్ డీరెగ్యులేటెడ్ పెట్రోలియం ప్రొడక్ట్స్. డీరెగ్యులేటెడ్ అంటే అర్థం ఏంటి, పెట్రోలియం ప్రొడక్ట్స్ని డీరెగ్యులేట్ చేశారు. అంటే ప్రైజులు అనేవి పెరుగుతుంటాయి తగ్గుతుంటాయి బేస్డ్ ఆన్ మార్కెట్ ఫోర్సెస్. కానీ దాన్ని ఫ్రీజ్ చేసింది. ఫ్రీజ్ చేయడం అంటే మళ్ళీ రెగ్యులేట్ చేసినట్టు. సో ఇవన్నీ ఇప్పుడు ప్రభుత్వం రెగ్యులేట్ చేస్తోంది అనేది ఎప్పుడు కూడా మంచి ఆస్పెక్ట్ కాదు. మార్కెట్ ఫోర్సెస్కి వదిలేస్తే అది డిమాండ్ అండ్ సప్లై బట్టి రన్ అవుతుంది. ప్రభుత్వం ఎంటర్ అవ్వచ్చు ఎప్పుడంటే ప్రైసెస్ బాగా పెరిగిపోతున్నప్పుడు డిస్కౌంట్ ఇవ్వడం ద్వారా, సబ్సిడీ ఇవ్వడం ద్వారా ఎంటర్ అవ్వచ్చు. కానీ ఈ ప్రైసెస్ని పెరగకుండా తగ్గకుండా ఫ్రీజ్ చేయడం అనేది మార్కెట్ పాజిటివ్గా తీసుకోదు. ఇలాంటివన్నీ కలిపి మనం చూస్తే దిస్ డెవలప్మెంట్ మేక్స్ ఫర్ అన్ ఒమినస్ ఫ్లాష్ బ్యాక్ ఫర్ ఇన్వెస్టర్స్కి ఒక రకంగా ఒమినస్ అంటే డేంజరస్ సిగ్నల్ లాగా కనిపిస్తుంది. అంటే ప్రభుత్వం ఈ రోజు ఒక పాలసీ పెట్టి రేపు ఇంకో పాలసీ పెడుతుందా? ఈ రోజు ఒక రూల్ ఏదో పెట్టారు, ఆ రూల్ మనకి అట్రాక్టివ్గా ఉందని చెప్పి నువ్వు బిజినెస్ పెట్టావు, రేపు పొద్దున్న రూల్ మార్చేశారు, నీ పరిస్థితి ఏంటి? సో ఈరోజు కార్పొరేట్స్కి 15% ట్యాక్స్ ఉందని చెప్పింది, ఎంటర్ అయ్యాక 40% పెట్టేశారు. అప్పుడు ఏం చేస్తుంది కార్పొరేట్? భయపడుతుంది కదా. ఎప్పుడైనా సరే ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తారంటే, పెట్టుబడి పెట్టేవాళ్ళు స్టేబుల్ పాలసీ విధానం కోరుకుంటారు. స్థిరంగా ఉండే ప్రభుత్వ విధానాలు, ఇండస్ట్రియల్ పాలసీలు కానీ ఇవన్నీ కోరుకుంటారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం మార్చేస్తా, ఒకరోజు ఇంపోర్టర్ని ఇబ్బంది పెడుతూ, ఇంకోరోజు ఎక్స్పోర్టర్ని ఇబ్బంది పెడుతూ, ఒకరోజు ట్యాక్సులు పెంచుతూ, ఒకరోజు ఏవేవో రూల్స్ తీసుకొస్తూ వెళ్తే వాళ్ళు భయపడతారు. పెట్టుబడి పెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచిస్తారు. అన్ప్రెడిక్టబుల్ పాలసీస్, ఎక్సెసివ్ ట్యాక్సేషన్ అండ్ రిటర్న్ టు మ్యాక్సిమం గవర్నమెంట్. మోదీ గారు ఏం చెప్తున్నారు? మినిమం గవర్నమెంట్, మ్యాక్సిమం గవర్నెన్స్ అని చెప్తూ వచ్చారు. మినిమం గవర్నమెంట్ అంటే ప్రభుత్వ యంత్రాంగం, మ్యాక్సిమం గవర్నెన్స్ అంటే పరిపాలన అనేది పెరగాలి, కానీ పరిపాలించే వాళ్ళు తగ్గాలి. అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ గవర్నింగ్ లేదా ప్రభుత్వ యంత్రాంగం మెషినరీ అనేది లిమిటెడ్గా ఉండాలి, కానీ దాని యొక్క ఫలితాలు అనేవి స్ట్రాంగ్గా ఉండాలి. పరిపాలన అనేది ఎక్కువ ఉండాలి, పరిపాలించే వాళ్ళు తక్కువ ఉండాలి అనేది పాయింట్ అక్కడ. కానీ ఇది ఎలా ఉందంటే మ్యాక్సిమం గవర్నమెంట్ లాగా కనిపిస్తుంది. ప్రభుత్వం ఎక్కువ విషయాల్లో ఇన్వాల్వ్ అయిపోయి, అన్ని విషయాల్లో దూరిపోయి రెస్ట్రిక్షన్స్ పెట్టే పరిస్థితి మళ్ళీ కనిపిస్తోంది. అండ్ ఇట్ కెన్ డిరైల్ ఇండియాస్ రిఫార్మ్ స్టోరీ. ఇండియా యొక్క రిఫార్మ్ స్టోరీని ఇది దారి తప్పించవచ్చు. డిరైల్ అంటే అర్థం ఏంటి? పట్టాలు తప్పడం. ట్రైన్ డిరైల్డ్ అంటారు, పట్టాలు తప్పింది అంటే రిఫార్మ్ స్టోరీ దారి తప్పొచ్చు, పట్టాలు తప్పే పరిస్థితికి ఇది దారి తీయవచ్చు అనేది ఫైనల్గా ఇక్కడ చెప్తున్న పాయింట్. అందుకే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా స్టేబుల్ ఎకనామిక్ పాలసీస్ ద్వారా ఇన్వెస్టర్స్ని ఎంకరేజ్ చేయాలి, కానీ ఎప్పటికప్పుడు పాలసీస్ మారుస్తూ ఉంటే వాళ్ళలో ఫియర్ అనేది పుట్టుకొస్తుంది. సో ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ ఆప్షనల్స్ పైన కూడా మనం అందిస్తున్నాం. కేవలం 22,500కి యాక్చువల్గా 30,000 ఉండే ఫీజు మీకు 22,500కి వస్తుంది. కాకపోతే సింగిల్ పేమెంట్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న ఏ ఆప్షనల్ అయినా సరే మీరు తీసుకోవచ్చు. అండ్ అన్నిటిపైన లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ కావచ్చు. 15th ఆగస్ట్ లోపు మాత్రమే. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. బై.